ప్రైజ్ ద లార్డ్. పిల్లరా, మరి యొక్క నూతన ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 58వ అధ్యాయం 9వ వచనం. ఐజయా 58:9. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నాననును. Then shalt thou call, and the Lord shall answer. Thou shalt cry, and he shall say, Here I am. యేసు ప్రభువారి యొక్క అతి శ్రేష్టమైన నామంలో ప్రియులారా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని మనం చూస్తున్నాం. అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుకుందాం. ప్రియులారా, ఆత్మీయ జీవితము అంటే దేవునితో నేను నడుస్తున్నాను, నేను విశ్వాసిని అంటే ప్రియులారా, విశ్వాసము క్రియలు కలిసి నడుస్తాయి. మన వ్యక్తిగత జీవితంలో ఎప్పుడైతే విశ్వాసం ఉంటుందో అది క్రియల రూపముగా కనబడుతుంది. ఇక్కడ చూసినట్లయితే దేవుడు అంటున్నటువంటి మాట, అప్పుడు నీవు పిలువగా నేను ఉత్తరమిస్తాను, నీవు మొరపెట్టగా నేను ఉన్నానంటాను అని అంటున్నారు ఆయన. ఎప్పుడంట, ఏ విధముగా మనం ఉంటే చక్కని క్రియాపూర్వకమైనటువంటి మాటలు ఇక్కడ ఉన్నాయి. నీ ఆహారము ఆకలిగొన్న వారికి పెట్టున్నప్పుడు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపినప్పుడు, దిక్కుమాలిన బీదలను నీవు ఇంట చేర్చుకున్నప్పుడు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు నాకిష్టమైనటువంటి ఉపవాసము. అలాగూ నీవు చేసిన యెడల నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగము కావలియుండును. అంటే ప్రియులారా, ఎప్పుడైతే క్రియల రూపముగా మన భక్తి విశ్వాసం కనబడుతుందో దేవుని యొక్క ప్రేమను అనేక మందికి మనం చూపెడతాం. అంటే విశ్వాస యొక్క జీవితము ఏదో బైబిల్ చదవటము, ప్రార్థన చేసుకోవడం కాదు, కానీ వారు క్రియాపూర్వకంగా దేవుని ప్రేమను చూపెడతారు. పిల్లరా, ఇలాంటి భక్తి విశ్వాసం అనుకున్నట్లయితే మన జీవితంలో సంతోషం, సమాధానం ఉంటుంది. రెండవదిగా, అనేక మందికి యేసు ప్రభువారి యొక్క ప్రేమను మనం రుచి చూపెడతాం. అనేక మందిని ప్రభువారి తట్టు ఆకర్షిస్తాం. నా ప్రియ సహోదరి, మరి విశ్వాసంతో కూడినటువంటి క్రియలు మనకున్నాయా? క్రియలు ఉన్నప్పుడు మరి దేవుని యందు విశ్వాసం అనుకుంటుంది అనే సత్యాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తూ, అలాంటి భక్తి విశ్వాసం కలిగి ఈ లోకంలో అనేక మందికి మాదిరికరంగా ఉండి యేసు ప్రభువారి యొక్క మహిమను అనేక మందికి కనపరుద్దాం. అలాంటి కృప ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధమైన దేవా, మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ యొక్క కృపను బట్టి, ప్రేమను బట్టి నాయన, మా జీవితాల్లో మీ వాక్యము అనేక రీతిలుగా మమ్మల్ని బలపరుస్తుంది. మీకు వందనాలు. విశ్వాసిక జీవితము, నేను రక్షించబడ్డాను అనడానికి రుజువు ప్రభువా క్రియలు. ఎప్పుడైతే మేము రక్షించబడతామో మా ఆలోచనలు, మా తలంపులు, మా యొక్క నడవడి, మా ప్రవర్తన మారుతుంది. దానితో పాటు మా క్రియలు మారుతాయి ప్రభువా. మేము దేవుని యొక్క ప్రేమను చూపెడతాం, దేవుని యొక్క మనసును కలిగి ఉంటాం. తద్వారా కష్టంలో ఉన్నవారిని, నష్టంలో ఉన్నవారిని ఓదార్స్తాం, ఆత్మీయంగా శరీరంగా బలపరుస్తాం. ఇలాంటి ఆత్మీయ అనుభవంలోనికి మా పిల్లలందరూ నడిపించండి అంటున్నారు మీరు. అప్పుడు నీవు పిలువగా నేను ఉత్తరమిస్తానంటున్నారు, నీవు మొరపెట్టగా నేను ఉన్నానన్న అంటున్నారు ప్రభువా. కాబట్టి అలాంటి క్రియాపూర్వకమైనటువంటి విశ్వాసము మీరు మాకు దయచేయండి. అలా చేసినప్పుడు ప్రభువా, నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించినట్టున్నారు, స్వస్థత నీకు శీఘ్రముగా లభించినట్టున్నారు ప్రభువా. అలాంటి భక్తి మా జీవితంలో ఉంటే యేసు ప్రభువాని మేము చూపెడతాం. అనేక మందికి యేసు ప్రభువారి యొక్క శక్తిని, మహిమను కనపరుస్తాం. అలాంటి భక్తి విశ్వాసం మీరు మాకు దయచేయండి. ఈ ఉదయకాల సమయంలో మా ప్రియులందరినీ దర్శించండి. వారు ఏ పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ప్రభువా, వారిని విడిపించే శక్తి గల దేవుడిని మీరు కాబట్టి విశ్వాసంతో కూడినటువంటి క్రియలను మా ప్రతి ఒక్కరికి దయచేయమని మనం మీ చేతిగా అప్పగించుకుంటూ, ప్రతి కీడు అపాయాల నుంచి తప్పించి మా ప్రాణాల్లో, మా యొక్క పనుల్లో మీ సహాయం దయచేయమని మరొకసారి వ్యాధిగ్రస్తులను ప్రత్యేక ముట్టండి, బాగు చేయండి, బలపరిచి శాంతి సమాధానం ప్రతి కుటుంబంలో సమృద్ధిగా దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.